ఏంట్రా ఏంటి మొన్న 40,000 జిమ్ చేసావు కదా, ఏ ఫోన్ కొంటున్నావు ఏంటి ఇంతకు? ఇది ఓప్పో రెనో 4. అరే తీసుకునే బదులు నువ్వు గంగలో సావురా వివేక్. అరే నువ్వు ఎంత పైసలు పెడుతున్నావు? 40,000. ఏ ప్రాసెసర్ తెలుసారా నీకు? 720G. మరి అరే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు వస్తారా? నువ్వు ముందే గేమ్ బాగా ఆడతావు. అటువంటిది నువ్వు రెడ్మీ నోట్ 9 ప్రో అంటే మన 40,000లో సగం పైసలకు వచ్చేస్తుంది తెలుసా? రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మోడల్లో వస్తుంది నీకు. ఏ చెల్లరా, నువ్వు చెప్తే వినవు కానీ సావు నీ ఇష్టం. సో ఫ్రెండ్స్, మీకు ఈ పాటికి ముచ్చట అర్థమైంటుంది నేను వివేక్ గారి గురించి తిట్టిన. సో వాడు 40,000 పెట్టి రెనో 4 తీసుకుంటాడంట, రెనో 4 ప్రో. లైక్ రెనో 4 గురించి అయితే ఈరోజు మన టాపిక్. సో 40,000 పెట్టి మనం రెనో 4 కొనవచ్చా? అసలు కొంటే ఎందుకు కొనాలి? సో మన ఈ ఒప్పో రెనో సిరీస్ గురించి నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చిన. సో చెప్తాను, వినండి. కంటిన్యూ 4 days, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో వీడియో చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేస్తే కూడా నేను హ్యాపీ. అండ్ మన పాత సబ్స్క్రైబర్స్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఒప్పో మొన్న లాంచ్ చేసింది లైక్ ఓప్పో రెనో సిరీస్లో తన లేటెస్ట్ ఫోన్ రెనో 4 ప్రో మోడల్ని అయితే లాంచ్ చేశారు. సో ఇందులో స్పెక్స్ మనకు మరి 40,000 రేంజ్ అయితే స్పెక్స్ అయితే కాదు. సో వాళ్ళు వాడిన ప్రాసెసర్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 ప్రో, రియల్మీ 6 ప్రో ఇలాంటి 20,000 అండర్ కేటగిరీ మొబైల్స్ వాడిన ప్రాసెసర్ ఉంది కదా 720G, ఆ ప్రాసెసర్ని అయితే వాడారు. సో ఇది ఎంతవరకు అయితే బీడీ చేస్తుంది? సో ఇది గేమింగ్కి హై పర్ఫార్మెన్స్ పెట్టుకొని అండ్ లైక్ మన పబ్జీ స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చా అండ్ ఎంతవరకు అయితే మనకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఫుల్ స్పెసిఫికేషన్స్. సో ఫస్ట్గా మనకు 6.5 inch ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. సో 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో అండ్ ఇది మనకు 3D బార్డర్లెస్ స్క్రీన్ డిజైన్, అంటే మనకు ఎడ్జెస్ వాటర్ ఫాల్ డిజైన్లో ఉంటుంది. సో కర్వ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ క్యామ్ సెటప్ అయితే ఉంది. సో క్వాడ్ క్యామ్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 48 MP సోనీ IMX 586 సెన్సార్ అయితే వాడారు. సో ఇది ప్రీవియస్గా 3 times ఏమో వాడారు అనుకుంటా. సో మనకు ఒప్పో రెనో 1లో అండ్ రెనో 2లో, ఇప్పుడు రెనో 4లో. అండ్ ఇది అపేచర్ వచ్చేసి f1.7 ఉంటుంది విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఈసారి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది అపేచర్ f2.2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 2 MP మ్యాక్రో కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సార్. అండ్ ఇదే డెప్త్ సెన్సార్ మనకు కలర్ ఫిల్టర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. సో ఇది కూడా సోనీ IMX 616 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో అపేచర్ వచ్చేసి f2.2 ఉంటుంది. అండ్ మనకు స్టోరేజ్ వచ్చేసి ఓన్లీ 1 వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ అండ్ 128GB. సో మనకు 34,990 ప్రైస్లో వచ్చేస్తుంది. దగ్గర 35,000 అయితే వస్తుంది. 35,000కి ₹10 తక్కువ అన్నమాట. సో మనకు క్వాల్కామ్ 720G ప్రాసెసర్ అయితే వాడినరు. సో ఎడ్రినో 618 GPU విత్ 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 35 minutes లోపే మనం ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో 4000 mAh బ్యాటరీ కెపాసిటీతో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు రెనో 4 ప్రో గురించి మాట్లాడుకోవాలంటే లైక్ కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే కొన్ని మేజర్ చేంజెస్ తీసుకొచ్చి, లైక్ ఏంటంటే బ్యాక్ సైడ్ డిజైన్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ డిజైన్ కానివ్వండి, అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఇంప్లిమెంట్ కానివ్వండి, ఒక ఫాస్ట్ ఛార్జ్ అప్గ్రేడ్ కానివ్వండి. సో ఇలా కొన్ని మేజర్ చేంజెస్ అయితే చేసి తీసుకొచ్చారు. సో మనం ప్రీవియస్ రెనో 3 ప్రోతో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త బ్యాక్ సైడ్ డిజైన్ అనేది చేంజ్ చేసేసి, ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసేసి, 90 Hz రిఫ్రెష్ అనేది ఇంప్లిమెంట్ చేసేసి మనకు ఇలా చేంజెస్ కొన్ని స్మాల్ చేంజెస్ అయితే చేసి తీసుకొచ్చారు. అండ్ ఛార్జింగ్లో మనము రెనో 3 ప్రోతో కంపేర్ చేసినట్టయితే రెనో 3 ప్రో 10 minutesలో 25% అయితే ఛార్జ్ చేస్తుంది. అండ్ మనకు 4 ప్రో వచ్చేసి 48% అయితే ఛార్జ్ చేసి వస్తుంది. సో ఇది మనకు మేజర్ అప్గ్రేడ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. సో లైక్ రెనో 3 ప్రోలో మనకు 30 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉండే. సో వితిన్ 45 minutes 1 hour లోపు మనం ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మేజర్ అప్గ్రేడ్ ఏమి ఇచ్చారంటే 60 watt ఛార్జింగ్ ఇచ్చారు. సో దీని ద్వారా మనము వితిన్ 35 minutes అంటే హాఫ్ అన్ అవర్ లోపే మన ఫోన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. సో అండ్ ఇంకొకటి
డిజైన్ పరంగా అయితే ఒక చాలా సేమ్ ఉంటుంది, కానీ డిజైన్ పరంగా కొంచెం లుక్ అయితే కాస్త వెరైటీగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హీటింగ్ ఇష్యూస్ మళ్ళీ బ్యాక్ టు క్వాల్కామ్ ప్లాట్ఫామ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. లైక్ ఎలా అంటే ప్రీవియస్ ప్రాసెసర్స్ మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్ వాడిను ఒప్పో రెనో 3 ప్రోలో. సో ఆ రెనో 3 ప్రోలో మా వాడిన మీడియాటెక్ ప్రాసెసర్ వల్ల ఫోన్ కాస్త ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే ఒకటి ఉండే. సో మళ్ళీ వీళ్ళు క్వాల్కామ్ ప్రాసెసర్ 720G మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే తెచ్చారు కాబట్టి సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు. లైక్ ఇది 8 ఆర్బిటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి ఇదంతా హీటింగ్ ఇష్యూ అయితే ఏమీ ఉండదు. సో బెటర్గా మనకు ఇది ఒకటి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇంకా మనం మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్ కంటే ఈ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ 40% స్పీడ్ అనే చెప్పుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు లైక్ యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్లో లైక్ మీకు మీడియాటెక్ అనేది 2,04,999 స్కోర్ చేసింది. వేరేజ్ మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G వచ్చేసరికి 2,80,518 అయితే స్కోర్ చేసింది. సో మీరు ఇక్కడే డిఫరెన్స్ అయితే గెస్ చేయొచ్చు. 40% స్పీడ్ ఇంక్రీజ్ అయితే అయింది. సో వేరేజ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు 720Gలో లైక్ స్మూత్, ఎక్స్ట్రీమ్లో, హెచ్డి, హైలో ఆడుకోవచ్చు. కాకపోతే మరీ హెవీ గేమర్ అయితే మాత్రం మనకు ల్యాగ్స్ అయితే అవుతాయి కొద్దిసేపటి తర్వాత. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకు సేమ్ డిస్ప్లే AMOLED ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు. అండ్ మనకు సేమ్ ఫింగర్ ప్రింట్ సెన్సరే వాడుతూ వచ్చారు. ఇదంతా బాగానే ఉంది. సో లైక్ హెవీ గేమర్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకు ఈ ఫోన్ అనేది రికమెండేషన్ చేయొద్దు అని నేను చెప్తున్నాను. లైక్ మీరు చూసుకోవచ్చు ఇది హెవీ ప్రాసెసర్ కాదు. లైక్ మీకు ఇప్పటికీ రెనో సిరీస్లో ఫోన్ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఒప్పో రెనో 1 తీసుకోండి, ద బెస్ట్ ఆప్షన్. మీకు అందులో డిజైన్ పరంగా కానీ మీకు అందులో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. 10x హైబ్రిడ్ జూమ్, అంటే మనకు డీటెయిల్స్ అయితే ఏం లాస్ అవ్వవు. 10x వరకు జూమ్ చేసినా మనకు డీటెయిల్స్ బెటర్గా ఉంటాయి. లైక్ అందులో టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. 855 ప్రాసెసర్ ఉంటుంది. అందులో మనకు AMOLED డిస్ప్లే సేమ్, ఇంకా ఫుల్ స్క్రీన్ డిస్ప్లేలో వస్తుంది. అది ఫిన్ రైజింగ్ పాపప్ కెమెరా ఉంటుంది చూసారా, ఆ మెకానిజం ఉంటుంది కాబట్టి మనకు ఫుల్ స్క్రీన్లో PUBG అయితే నీట్గా ఆడుకోవచ్చు. ఈ ఫార్ట్నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ లైక్ హెవీ గేమ్స్ని కూడా మనకు 855 ప్రాసెసర్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలదు. సో అందుకే ఇప్పటికీ మీకు రెనో సిరీస్ కనుక ఇష్టం ఉంటే ఫ్రెండ్స్ మీరు ఒప్పో రెనో 1 అయితే తీసుకోండి. అది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒప్పో రెనో 4 అయితే మీరు తీసుకోవద్దు. ఎందుకంటే మీరే చూడొచ్చు కంపారిజన్ 855 ప్రాసెసర్ వెరాజ్ 720G ప్రాసెసర్ బీట్ అయితే చేయలేదు. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అని అనుకుంటే కనుక లైక్ చేయండి. సో ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. సీ యూ బాయ్.